రికార్డ్ అవుతుందా? రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు చెప్పు. వెల్కమ్ టు 3B IPL అనాలిసిస్. ఎగ్జాక్ట్. అరే ఛానల్ పేరు అది కాదనుకుంటా. ఛానల్ పేరు అది కాదా? ఛానల్ పేరు ఇదే, స్మార్ట్ IPL కామెడీ హవర్, ఓన్లీ కామెడీ. వాడు అంత పెద్ద ఛానల్ పెడితే అసలు సెర్చ్ చేయడానికి కూడా మనం దొరకదు. ఐపీఎల్ _అనాలిసిస్ అని పెట్టాలి. ఐపీఎల్ ఛానల్ సంథింగ్ వేరేది పెట్టినట్టు. ఓకే, వీడియో క్యాప్షన్ అడుగుతా. ఛానల్ నేమ్ ఏం పెట్టావు? తెలుగు ఐపీఎల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఛానల్ లోనా? ఛానల్ ఏం పెట్టలేదు ఇంకా. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ వీడియో కంటెంట్, దాని తర్వాత ఛానల్. ఓకే నైస్. ఫస్ట్ ముందు కంటెంట్ ఆలోచించాలి, దాని తర్వాత చాట్ జీపీటీ అయితే అదే పేర్లేదు. స్టార్టింగ్ మోడమ్ వికాస్ విల్ స్టార్ట్. ఫస్ట్ నార్మల్ గా డిస్కస్ చేయండి, స్టార్ట్ చేయండి అలాగా. సో ఇవాళ మ్యాచ్ ఏంటంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్కి. సో ఇఫ్ యూ రిమెంబర్, ఆర్సీబీ లక్కీ నెంబర్ 49 is against KKR. సో ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే చాలా ఇయర్స్ చూస్తున్నారు 2019. రెడ్డి, నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నా, దాని తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇది ఎప్పుడైందంటే 2017 ఏప్రిల్ 23 రోజు కోల్కతా నైట్ రైడర్స్ 131 కొట్టింది. రాజు 2 seconds గ్యాప్ ఇస్తే నేను ఇంట్రో చేస్తున్నా. ఓకే డన్. హే గైస్, మేము యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా క్రికెటింగ్ అనలిస్టులు. చిన్నప్పటి నుంచి అందరం క్రికెట్ ఆడాము, క్రికెట్ కాలేజ్లో ఆడాము, స్కూల్లో ఆడాము. ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి వెళ్ళాల్సిన మన రెడ్డిమన్ కుమార్ ఉన్నాడు, కానీ హ్యాండ్ బాల్లో గెలిపాడు. కాబట్టి మన నిఖిల్ ఉన్నాడు, ప్రాపర్ అనలిస్టులు ఉన్నారు ఇక్కడ, రాజ్ అండ్ వికాస్. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఎజెండా ఏంటంటే, అందరూ అన్ని యూట్యూబ్ వీడియోలు చేస్తారు, ఐపీఎల్ అనాలిసిస్ చేస్తారు, బట్ మేము ఇక్కడ వీఆర్ ఇంటూ డేటా అనలిటిక్స్ ఆల్సో. కాబట్టి మేమేమో ఐడియా బిహైండ్ దిస్ ఏంటంటే, అనాలిటిక్స్ ప్లస్ అనలిస్టులని ఒకే దగ్గర పెడితే ప్రాబ్లమ్ ఏమైనా మేము సాల్వ్ చేయగలమా, ఐపీఎల్ని బెటర్గా ఏమైనా అనాలిసిస్ చేయగలమా అనే చిన్న కాన్సెప్ట్ వచ్చింది. ఈ మెయిన్గా ఈ కాన్సెప్ట్ బిహైండ్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఈరోజు మ్యాచ్ వచ్చేసి కేకేఆర్కి ఆర్సీబీకి. కేకేఆర్ అండ్ ఆర్సీబీ. ఓకే, కేకే అండ్ ఆర్సీబీ నైట్ 7:30 మ్యాచ్ ఉంది ఈరోజు. 29th మార్చ్, గుడ్ ఫ్రైడే కాబట్టి అలా ఉందన్నమాట పరిస్థితి. మ్యాచ్ ఎక్కడ రాస్? చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో కాబట్టి. ఓకే రెడ్డిమని, మరి ఏంటి మరి పరిస్థితులు ఏంటి? బెంగళూరు గెలుస్తుందంటావా? అంటే దీనికంటే రాజ్ దగ్గర ఒక స్టాట్ ఉంది, చెప్పు రాజ్. ఓకే, సో ఇందాక 49. So ఈ మ్యాచ్ why it is special because if you remember the lowest score in IPL, అది ఆర్సీబీ వాళ్ళది 49 all out, which is against KKR. and but ఈ మ్యాచ్ 49 all out and Eden Gardens score, so it's a different pitch, but still the 49 is kind of a square of 7, so it's kind of a round number which RCB is, it's hanging for them since many long time. మనకి రీసెంట్ గానే నిన్నే కదా ఎస్ఆర్హెచ్ బదులు కొట్టేసింది ఆర్సీబీ యొక్క రికార్డ్ ని. ఆర్సీబీకి ఉన్న రికార్డు కూడా పోయాయంట. కానీ లాస్ట్ మ్యాచ్ కంపేర్ చేస్తే ఆర్సీబీ పిచ్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అన్నమాట. లైక్ ఇట్స్ నాట్ ఈజీ పిచ్ అంటూ బ్యాట్. 200 కూడా చాలా ఈజీ పిచ్. ఆర్సీబీ పిచ్ ఎట్లయినా అది బ్యాటింగ్ కాదు, బౌలింగ్ కాదు, ఎవడు కొడితే వాడికి. బాల్ మంచిగా వేస్తే వికెట్లు పడతాయి, వాడు బ్యాట్ టచ్ చేస్తే పోయి 6 పడుతుంది. చాహల్ గారు కూడా 6 కొడతాడు అక్కడ. సో ఇట్స్ నాట్ ఎ మ్యాటర్.
So it's not matter of batting or bowling. It's a matter of the ground. That's all. కానీ టాస్ విన్ ఆర్సీబీ అయితే ఏం వాళ్ళకు చూస్ చేసుకోవాలి బాయ్స్? సో టాస్ విన్ టాస్ అయితే విన్ డెఫినెట్లీ అయితే చేసి చూసుకోవాలా అంటే ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద టెంపరేచర్ కదా. అది ముందు కండిషన్స్ యూ నీడ్ టు సీ దట్ జూ హౌ ఇట్ ఈస్. సో ఇట్ విల్ చిన్న డిపెండ్ ఆన్ చిన్న స్వామిలో స్వామిలో డ్యూ ఫ్యాక్టర్ ఇప్పటివరకు ఎన్ని చిన్న మ్యాచెస్ స్వామిలో జరిగాయి డ్యూ ఫ్యాక్టర్ ఐపీఎల్? వర్కౌట్ అవుతుంది కదా. వర్కౌట్ అవుతుందంటే వి కాంట్ టెల్ బ్రో. ఆ టైంకి ఆ పిచ్ రిపోర్ట్ వాడు వాడు ఉంటాడు కదా, ఆ ఈవినింగ్ 1 hour ముందు పిచ్ రిపోర్ట్ ఇచ్చి చూడు, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఐ మీన్ ఫర్ అస్ ఇఫ్ యూ సీ క్యాప్టెన్స్ కెన్ సీ ద గ్రౌండ్ ఫ్రమ్ 1 night బిఫోర్. ఓన్లీ క్యాప్టెన్స్కి పిచ్ చెక్ చేయడానికి నాకు తెలిసి యాక్సెస్ ఉంటుంది కానీ క్యాప్టెన్స్. బెంగళూరు కండిషన్స్ చేంజ్ అయిపోవడానికి మేము యాక్చువల్లీ బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి బెంగళూరు ఇంతకు ముందు ప్రిటి మచ్ రైన్స్ ఉండేవి ఎక్కువ ఈ టైం కల్లా. బట్ ఈసారి అయితే వర్షాలు అస్సలు లేవు. సో పిచ్ కండిషన్స్ కూడా క్లైమేట్ చేంజెస్ అస్సలు ఎఫెక్ట్ చేయట్లేదు. మనం ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినా బెంగళూరులో మనకి ఈ డ్యూ అనేది ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రెసెంట్ అయితే బట్ గివెన్ ది హిస్టరీ, క్లైమేట్ చేంజెస్ అయితే ట్రై టు చేస్ క్లైమేటిక్ కండిషన్స్ మారిపోయినాయి. మన క్లైమేట్ కండిషన్ మారినా ఏదైనా సిన్స్ ఆర్సీబీ ఈస్ కైండ్ ఆఫ్ చిన్నస్వామి ఈస్ కైండ్ ఆఫ్ హిట్ అండ్ రన్ కైండ్ ఆఫ్ పిచ్. సో వీ షుడ్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ చేసింగ్. ఓకే, సో యూ నెవర్ నో వాట్ స్కోర్ ఈస్ కరెక్ట్ ఇన్ దట్ పిచ్. అంత చిన్న టాస్ పిచ్ ఎవరు విన్ అయినా దే గో ఫర్ చేసింగ్, చిన్న కళ్ళు స్వామిలో మూసుకొని నో చేసింగ్ సేఫ్, వెళ్తారు. బికాస్ నో స్కోర్ ఇస్ సేఫ్. నో స్కోర్ ఈస్ సేఫ్. సో ఇట్స్ The other ఆల్వేస్ team హైదర్ can chase it down historically. నాట్ ఓన్లీ చిన్నస్వామి, ఐపీఎల్ ఏ స్కోర్ సేఫ్ కాదు. ఈవెన్ I హైదరాబాద్, agree. ఈవెన్ దో దే క్రియేటెడ్ ఏ ఫ్లాట్ పిచ్, హైదరాబాద్ లో ఫ్లాట్ పిచ్ క్రియేట్ చేసా కూడా 270 కూడా అట్ పాయింట్ ఆఫ్ టైం చాలా చిన్న స్కోర్ లా క్రియేట్ చేసింది. వాట్ టు ఎక్స్పెక్ట్ అంటే కాబట్టి రెడీ చూడు, క్రిక్ బజ్ డోట్ అనాలిసిస్ అదే వాట్ టు ఎక్స్పెక్ట్ అంటే టాస్ విన్నింగ్ కెప్టెన్ ఆప్టింగ్ టు చేజ్ అంట. డెఫినెట్లీ కళ్ళు Yeah, మూసుకొని that will be a చేసుకుంటాడు. బికాస్ ఎందుకంటే better option. ఈవెన్ దో చిన్న స్వామిలో 200 స్కోర్ చేసినా కూడా ఇట్ డెఫినెట్లీ లుక్ స్మాల్. Yeah, it Last looks match small, scored. but if It's you his have good master. bowlers, see, if you remember how SRH bowling was like 2 years ago, where even in Sinnaswamy stadiums we used to handle 150, 150, 60 kind of scores with Amit Sharma, Bhuvneshwar Kumar, and ఇంకెప్పుడు అప్పట్లో SRH లో ఉండే వాళ్ళు బౌలర్స్ Mustafizur, అమిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఇంకా Amit Mishra, అదే అమిత్ మిశ్రా, ఇంకొకరికి బాగుండేది మనకి బౌలర్స్ అప్పట్లో. Sandeep Sharma. కానీ ఆర్సీబీ రీసెంట్ ఇయర్స్ ఎప్పటి నుంచి చూసినా ఆర్సీబీ బౌలింగ్ ఎవ్రీ సీజన్ వీక్ గానే ఉంది. బట్ దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్. ప్రతిసారి ఎస్టాబ్లిష్ ప్రాబ్లం కాదు అక్కడ. ఐ మీన్ ద టీమ్, ద మేనేజ్మెంట్ హూ ఈస్ బిహైండ్ దట్ టాలెంట్ హైరింగ్, వాట్ యు కాల్ స్కౌట్ హైరింగ్ టీమ్ అయినా, ద గైస్ హూ దే వాంట్ టు టార్గెట్ ఆ బ్యాక్ ఎండ్, హూ ఎవర్ ఈస్ వర్కింగ్ ఆన్ సెలెక్టింగ్ ద టీమ్ ప్లేయర్స్, దే ఆర్ నాట్ టార్గెటింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్ననే చూస్తున్నాం అవేష్ కుమార్ హీసీ ట్రేడెడ్ ఆర్ అవేష్ కుమార్ ఓకే. అవేష్ కుమార్ గాడు No, no. వాడిని కొనుక్కోవచ్చు కదా. అవేష్ ఖాన్ అవేష్ కుమార్ గారు వాడిని కొనుక్కోవచ్చు కదా, వాడిని కొనుక్కోవచ్చు. లేకపోతే అదే మిగతా మ్యాచ్ లో management బౌలింగ్ కి- భువనేశ్వర్ ఖాన్ కూడా బాగా వేశాడు. అంటే భువనేశ్వర్ కుమార్ ఎట్లైనా రిలీజ్ అయిన తర్వాత SRH is going to buy him. కంపారిటివ్లీ నువ్వు ముంబై మేనేజ్మెంట్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తో కంపేర్ చేసుకో. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కి దే డోంట్ హ్యావ్ ఏ పర్టికులర్ కెప్టెన్ అండ్ బౌలర్, దే డోంట్ హ్యావ్ ఏ ఓపెనర్. దే గాట్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ తీసుకుని కెప్టెన్ చేసింది. దే గాట్ ఓపెనర్, దే గాట్ ఆ టీమ్ కి మంచి బ్యాలెన్స్ క్రియేట్ చేశారు. చెన్నై పక్క కూడా దే డోంట్ హ్యావ్ డావిన్ కాన్వే ఇంజురీ అవ్వగానే దే గాట్ రచిన్ రవీంద్ర, దే ఆల్సో గాట్ రాబిన్ తప్ప అంబట్ రైడ్ వెళ్ళిపోగానే దే గాట్ డానియల్ మిషెల్. they're trying to replace the players who are getting injured or replace it. కానీ ఆర్సీబీ ఏం చేస్తుంది, ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ ఎ బౌలర్, దే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ బౌలింగ్ అయినా సమ్ ర్యాండమ్ గా ఎవరినో 1 or 2 పీపుల్ ని తీసుకుంటాం కానీ ర్యాండమ్ గా 1 or 2 పీపుల్ ఏం తీసుకోలేరా, మంచి ప్లేయర్ నే తీసుకున్నారు. ఈసీ టాప్ లైన్ తీసుకున్నారు. వాడు మరి ఆడుతున్నారు ఇంజురీ ఏంటో నాకు తెలియదు. లేకపోతే వాడు ఉన్నాడు అనుకుంటా, టాప్ ప్లే గాడు ఉన్నాడేమో. జోసెఫ్ గారు కూడా ఉన్నాడు. వాడు లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ ఏరా అంటే అంతా బౌన్స్ వేసి గుద్ది కొడదెంగిండు. One minute. Lockie Ferguson is better than Alazar Joseph at any day.
Because agree or not? అవును లాగే ఫెర్గ్యూసన్ గాడు అగ్రీ ఆర్ నాట్ అంటే చూడాలి బికాస్ ఆడు కేకేఆర్ వాడికి జోసెఫ్ గాడు కేకేఆర్ ముంబైకి చాలా ఆడాడు కదా. మ్యాచెస్ అల్జారీ వాడిని జోసెఫ్ దింపాలి కదా. ముంబై టీం ఉండే కదా ఇద్దరికి. ఒక మ్యాచ్ లో 6 వికెట్స్ తీసాడు, అది సన్ రైజర్స్ మ్యాచ్ లో. అదే అంటే వాడికి ఛాన్సెస్ రాలేదు, మన టాలెంట్ ఏమున్నాయి చెప్పు? చూపించుకోవడానికి కన్సిస్టెంట్ ఛాన్సెస్ ముంబైలో ప్లేస్ లేదు. వేస్ట్. సో వాడికి ఇప్పుడు 11 అట్లీస్ట్ కోట్లు పెట్టడం కంటే మనం ఫెర్గ్యూసన్ గారిని segment ఆడిపిస్తే అవ్వాలి. వాడు మంచి అదే ఫెర్గ్యూసన్ గారిని ఆడిపిస్తే వాడు మంచిగా పవర్ ప్లే లో ఫెర్గ్యూసన్ ఏ టీమ్ లో ఉన్నాడు ఈసారి? ఫెర్గ్యూసన్ లాస్ట్ ఇయర్ సెమీఫైనల్ వాడి ఆర్సీబీలో లాస్ట్ ఇయర్ సెమీఫైనల్ లో మొత్తం ఫెర్గ్యూసన్ కేకేఆర్ ఉండే కదా, మార్పిడి జీటీ ఉండే. ఆర్సీబీ లో ఉన్నాడు. ఈటీకి ఓకే ఓకే. ఇప్పుడు GT ఉండే, లాస్ట్ ఇయర్ RCB అయితే కాదు బాయ్స్, Qualifier ఆర్సీబీ బౌలింగ్ లైనప్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్పండి. నాకు ఓపెన్ చేస్తాను నేను టీమ్స్. అల్జారీ జోసెఫ్, మయాంక్ దగ్గరు, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, వాళ్ళు 4. ఓకే పార్ట్ టైమ్స్ దయాల్ left కెమెరాన్ గ్రీన్, hander. గ్లెన్ మ్యాక్స్వెల్, కరణ్ శర్మ. రైట్. కరణ్ శర్మ. అంతేనా? మయాంక్ దగ్గర లేకపోతే కరణ్ శర్మ. The lucky Mayank guy. వీళ్ళు spinner. బికాస్ ఓవరాల్ స్క్వాడ్ ఇది. ఒకసారి స్క్వాడ్ అనాలిసిస్ చేయండి గైస్, ఒకసారి స్క్వాడ్ మొత్తం స్కాన్ స్క్వాడ్ చేయండి. అనాలిసిస్ ఏం లేదు బ్రో, టాప్ 6 ఫిక్స్. కాదు నిఖిల్ బికాస్ రజత్ పాటిదార్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు అనిపిస్తుంది కదా రీసెంట్ టైమ్స్ లో, బట్ ఇంకా ఎందుకు? Yes, sir, definitely. ఇంకా ఎందుకంటే వాడిని మరి ఉంచుకున్నారు కదా, వాడి ఇంజురీ అయినా వాడిని టీమ్ లో ఉంచుకొని మరీ ఆడిపిస్తున్నారు. ఒక They are 100 seeing కొట్టాడు talent. గుర్తుంది లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి. They are seeing అప్పటి నుంచి talent, డ్రాప్ చేయదు. so that's why they are giving him more chances. Meaning అరే, Will Jacks all rounder కదా. Will Jacks is not an all-rounder, he's a batter. So he has to come into playing 11, but there is no place. Playing 11 అంటే Isha అదే, Bhatt. he will come as ఫారెనర్స్ నలుగురు ఎవరు ఆర్సీబీలో? Cameron Green, జోసెఫ్ గాడు, ఇదిగో కెమెరాన్ జోసెఫ్ గ్రీన్ గాడు. గ్రీన్, మాక్స్వెల్ పిక్స్ ఫ్యాబు, అల్జరీ మాక్స్వెల్. జోసెఫ్, కెమెరన్ గ్రీన్. వాళ్ళ క్యాప్టెన్ ఫారినర్, సో అది పెద్ద డిసడ్వాంటేజ్. చెప్పవాలి. మరి ఎస్ఆర్హెచ్ మరి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కదా, ఫారినర్ కాడు కూడా. మరి వాళ్ళు మనకి అంతే. దుమ్మురైపోయారు. మనకంటే ఫారినర్ ఎస్ఆర్హెచ్ కి ఏమంటారు కానీ కలిసి వచ్చింది, అందుకు ఓపెనర్స్ వాళ్ళకి బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా ఎస్ఆర్హెచ్, అట్లీస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీ తప్ప ఎవరు లేరు ఇందులో. కాదు, అనుజ్ రావత్ నిఖిల్ మొన్న విరాట్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఏంటది లాస్ట్ మ్యాచ్ లో అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ చాలా బాగా ఫినిష్ చేశారు, లేకపోతే ఆ మ్యాచ్ ఓడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక్క మ్యాచ్ కలిసి వచ్చింది. దినేష్ కార్తిక్ ఆడు 2 మ్యాచ్లు ఆడాడు, 3వ మ్యాచ్ ఆడతాడా, దేవునికి ఇచ్చేస్తాడో తెలియదు. కాదు నిఖిల్, ఒక క్వశ్చన్ ఏంటంటే మొన్న విరాట్ ఒక స్టేట్మెంట్ చేశాడు కదా, ఏంటిది నన్ను జస్ట్ ఈ ఫార్మాట్ ప్రమోషన్స్ కోసం వాడుకుంటుంది, బట్ స్టిల్ ఐ గాట్ ఇట్ అంటే, మరి దాని గురించి కాంట్రవర్సీస్ అవుతున్నాయి కదా, ఏమంటావు, నువ్వేమంటావు స్టేట్మెంట్ గురించి? కాంట్రవర్సీస్ ఏం లేదు. ఎప్పుడు చెప్పాడు నాకు తెలియదు, వినలేదు. మొన్న పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లోనే ఏమన్నాడు? నిఖిల్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. వీళ్ళందరూ దీన్ని విరాట్ కోహ్లీ జస్ట్ టు షోకేస్ టు ఐ మీన్ ఇలా T20 క్రికెట్ ని పాపులర్ చేయడానికి అక్రాస్ ద వరల్డ్ వాడుకోవాలి అని, అది ఇదని అన్నారు కెవిన్ పీటర్సన్ వాళ్ళు. సో వీడు వచ్చి నేను జస్ట్ పాపులారిటీ పెంచడానికే కాదు, నాకు నాలో ఇంకా ఉంది క్రికెట్ దిస్ ఫార్మాట్ అని ఏదో అన్నాడు. కాంట్రవర్సీలు ఏం కాదు. స్టిల్ ఐ గాట్ సమ్ T20 cricket. I know my name is now attached to just promoting the game in different parts of the world when it comes to T20 cricket. I have still got it, I guess. But the message was for good debate. I was sulbura em ledu vaademant అయిపోలేదు. అలాగే విరాట్ కేకేఆర్ మీద చూద్దాం. కేకేఆర్ ఫారినర్స్ ఎవరు? KKR fix bro. KKR 100% fix. కంప్లీట్ ఆర్సీబీ ఫారినర్స్, ఫారెన్ ప్లేయర్స్ కేకేఆర్. ఫస్ట్ కంపల్సరీ. నరేంద్ర అసలు ఇద్దరు ఉంటారు. ఫిల్ షార్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్ కదా, లెఫ్ట్ హ్యాండెడ్. ఫిలిప్ షార్ట్ వాళ్ళ వికెట్ కీపర్, ముగ్గురు ఐపీఎల్. ఇంకేం మిచెల్ స్టార్క్ ఎవడబ్బా మొత్తం ఇండియన్ లైనప్ కనిపిస్తుంది కేకేఆర్ లో. మిచెల్ స్టార్క్ ని అంత ట్యాగ్ పెట్టడం వల్ల
కంపల్సరీ ఎవ్రీ మ్యాచ్ సెలెక్ట్ చేయాలా అని ఒక సో అంటే ఐఎమ్ నాట్ షూర్, ఇట్ డిపెండ్స్ ఆన్ గంభీర్. ఐ మీన్ ఫర్ ఆర్సీబీ అండ్ చిన్నస్వామిలో 100% వాడు ఆడతాడు, బికాస్ హీఈస్ ఓన్లీ ద బౌలర్ హూ డిడ్ వెల్ ఇన్ చిన్నస్వామి స్టేడియం. అంటే ఈవెన్ బుమ్రా డిడ్, బట్ ఇఫ్ యూ గో బ్యాక్ 2-3 years ago, ఇట్స్ ఓన్లీ మిచెల్ స్టార్క్ who managed to do well. మిచెల్ స్టార్క్ లాస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ 2017 బ్రో. అదే బ్రో, అదే కొన్ని ఇయర్స్ వెనక్కి పోతే 7 years. వాడే అప్పట్లో చిన్న స్వామిలో సరిగ్గా బౌలింగ్ వేసిందంటే వాడు ఒక్కడే, ఎందుకంటే ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్సీబీ టీమ్ దెన్, సో హీస్ మోర్ నోన్ అబౌట్ దట్. మిచెల్ స్టార్క్ ఉంటాడు, ఆండ్రూ రసెల్ గాడు 100% ఉంటాడు, నరేన్ గాడు ఆ 49 ఆల్అౌట్ వాడే వాన్ వల్లనే అయింది, వాడు ఉంటాడు. చేంజ్ అయితే ఓన్లీ ఫిలిప్ సాల్ట్ గాడు పిక్తారా మరి, మనకి ఇంకో వికెట్ కీపర్ ఎవరున్నారు వాళ్ళకి? మనీష్ వికెట్ పాండే. కీపర్ మనీష్ పాండే. గుర్బాజ్ గాడు వికెట్ కీపర్. అదే అయితే ఫిలిప్స్ అంతే నాకు తెలిసి ఐదర్ పోతే ఫిలిప్ సాల్ట్ గాడు పోతాడు, వాడు ఎందుకు పోడు. లాస్ట్ మ్యాచ్ 70-80 కొట్టిండు కాబట్టి ఫిలిప్ సాల్ట్ 100% మంచిగా ఆడితే ఎందుకు తీసేస్తారు టీం నుంచి. సో 100% వాడు కూడా ఉంటాడు టీమ్ లో. వరుస డబుల్ 2 సెంచరీస్ కొట్టాడు ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో. సో అంటే ఇఫ్ యూ కమ్ టు ఇండియన్స్ లో కూడా అందరు ఫిక్స్డ్. వెంకటేష్ అయ్యర్ గాడు ఓపెనింగ్, శ్రేయస్ అయ్యర్ గాడు 1 డౌన్, దాని తర్వాత నితీష్ రాణా వస్తాడు, దాని తర్వాత వస్తే రమన్దీప్ సింగ్ వస్తాడు, లేకపోతే ఆండ్రూ రసెల్ గాడు వస్తాడు. Interesting question. Should Narayan open for KKR or should he let Venkatesh Iyer to open? లేదు ఓన్లీ వెంకటేష్ అయ్యర్. నరేన్ ఓపెన్ అనేది ఒక గ్యాంబుల్ అనిపిస్తుంది. ఇఫ్ ఇట్ పేస్ ఆఫ్ ఇట్ లుక్స్ గుడ్. దాని వల్ల మొత్తం అందరూ కిందకి ఒక్కొక్క ఆర్డర్ వెళ్ళిపోతున్నాక వాళ్ళ నార్మల్ ఆర్డర్ లో ఆడట్లేదు ఎవరు. శ్రేయస్ అయ్యర్ నార్మల్ ఆర్డర్ 2 డౌన్ బాగా ఆడతాడు, కానీ వాడు ఇప్పుడు 3 డౌన్ వెళ్ళాడు. నితీష్ రాణా 1 డౌన్ వచ్చేవాడు, ఇప్పుడు 2 డౌన్కి వెళ్ళాడు. సో వెంకటేష్ అయ్యర్ ఓపెనర్ 1 డౌన్కి వెళ్ళాడు. సో హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ కేకేఆర్? First thing is Gambhir, I don't think he will entertain Sunil Narine opening because there is no point. లాస్ట్ మ్యాచ్ ఓపెన్ చేశాడు వాడు. లాస్ట్ మ్యాచ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఎన్ని కొట్టాడు? ఓపెన్ చేశాడు రా. కేవలం ఒక గ్యాంబుల్ అనిపిస్తుంది. బౌలర్ ఇప్పుడు వాడు ఆడాడు అనుకో, ప్లస్ ఆడకపోతే దాని మీద ఎఫెక్ట్ ఏం రాదు. ఆడడం కాదు, అవుట్ చేయకుండా తినిపించారు అనుకో డాట్ బాల్స్, ఒక్క కదా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అక్కడ ప్రాబ్లం టీమ్. బట్ ఇందాక నువ్వు చెప్పినట్టు నరేన్ ఓపెనింగ్ వచ్చే సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మేబీ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మేబీ 200+ స్కోర్ చేస్తే, సో ఇఫ్ దే వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్టార్ట్ దే విల్ స్టార్ట్ విత్ నరేన్ అండ్ ఫిలిప్ సాల్ట్, ఐ గెస్. Because Narayan got very good record on RCB. Why take a gamble? కావాలంటే మధ్యలో ఒక పంపించచ్చు 3 డౌన్. Narayan మంచి రికార్డ్ ఉంది RCB లో. వాడు ఏనానో ఫ్లోట్ ఒక వికెట్ త్వరగా పడితే 30 yards సర్కిల్. కేకేఆర్ స్పిన్నర్స్ తో చోక్ చేస్తుంది కదా. కేకేఆర్ స్పిన్నర్స్ ఎవరెవరు ఉన్నారు? కేకేఆర్ స్పిన్నర్స్ తో చోక్ చేస్తాయి. ఓకే, ప్రాబబుల్ 11 ఫస్ట్ ఫినిష్ చేసేద్దాం, దాని తర్వాత పైకి వెళ్దాం. ప్రాబబుల్ 11 కోల్కతాకి వచ్చేసి సాల్ట్, నారాయణ, అయ్యర్ గాడు, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రసల్, స్టార్క్, హర్షిత్ రాణా, చక్రవర్తి. ఇందులో ఎంతమంది స్పిన్నర్ ఉన్నా? వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ శర్మ, సునీల్ నారాయణ్. ఓకే, ఇద్దరే కదా. ఎక్సాలీ డ్రా అనే వెబ్సైట్ బెంగళూరులో ఇద్దరు పైన కదా స్పిన్నర్స్. పక్కా 3 స్పిన్నర్స్ ఆడిపిస్తారు వాళ్ళు కేకేఆర్. ఇంపాక్ట్ సబ్ వాడు హర్షిత్ రాణా పక్కా. ఎవడు బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ సబ్ ఎట్లయితే వాడు బౌలర్ కదా. ఇంపాక్ట్ సబ్ ఎవడన్నా ఇన్ కేస్ వాళ్ళు ఫస్ట్ సబ్స్టిట్యూట్ రూల్స్ ఎవరైనా ఒకసారి క్రిస్ప్ గా చెప్పగలరా? నేను చెప్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్లేస్ ఫారిన్ ప్లేయర్ as an impact sub, you have to start with 3 foreigners. Okay.
You can't start with 4 foreigners and then replace one with other as an impact player. ఓకే ఓకే So Indian players, you can replace anyone with anyone. Only one. So Okay. impact replacement వచ్చి ఒక్కటే per inning. Per inning sir, per match. Entire match ఒకటే impact player నువ్వు చేయాలి. Either bowler, batter, anything they can do. నిన్న అదే కొంచెం ఇండియన్ తోనే రిప్లేస్ చేయొచ్చా, సబ్స్టిట్యూట్ చేయొచ్చా? no, not like Indian- anything. Indians Acha, can't okay. replace foreigners. ఓకే ఓకే నైస్. Hmm. సో So నిన్న Hello. కన్ఫ్యూజన్ అండి. Maybe. రాజస్థాన్ I think started both- with 3 foreigners. జార్జ్ బట్లర్, Okay. ట్రెంట్ బోల్ట్, హెట్మైర్. ఓకే, వాళ్ళు ఫీల్డింగ్ వచ్చినప్పుడు నండ్రే బర్గర్ ని, పోవెల్ ని ఇద్దరిని దింపారు ఫీల్డింగ్ లో. నంద్రే బర్గర్ ని రోమన్ పవల్ ఓకే ఓకే ఇద్దరిని దింపారు. సో అది కన్ఫ్యూజ్ అయిపోయింది. రిక్కీ పాంటింగ్ గాడు వెళ్ళి కొంచెం చేశాడు, అది ఒక్కడనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే Correct, ఓకే నేను correct. మ్యాచ్ చూడలే కాబట్టి ఈ సిచ్యువేషన్ మనకు తెలియదు. ఓకే అది గో హెడ్ Nice. మ్యాన్, Next. గుడ్ వన్ రా, RCB. నైస్ అనాలిసిస్. నేను ఆర్సీబీ ప్రాబుల్ 11 చూడండి అన్న, గెలుస్తుంది అంటారా లేదా? కాదు ప్రాబ్లం రావులకి ఆర్సీబీ ప్లే ద సేమ్ 11. రావులకి నువ్వు చెప్పు, నాకు తెలిసి ఆర్సీబీ బ్యాట్స్మెన్ అందరు ఫిక్స్డ్, ఓన్లీ వన్ బౌలర్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్. ఎవరనే చూద్దాం. చూస్తున్నా ఆర్సీబీ విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ ఓపెనింగ్, దాంట్లో పడిటారు గ్లెన్ మ్యాక్స్వెల్, దాంట్లో కెమెరన్ గ్రీన్, అంజున్ రావత్, వీళ్ళందరూ ఓకే. దినేష్ కార్తీక్ వాడు కూడా ఫిక్స్. సో మలిపాల్ ఓవర్ వాడు ఉండడం కూడా తెలియదు. నెక్స్ట్ రిసీట్ ఓపెనర్ జోసెఫ్, అది కూడా నాట్ కన్ఫర్మేషన్. బికాస్ ముగ్గురు స్పిన్నర్లు అంట. అది కూడా నాట్ కన్ఫర్మేషన్. సో ఇప్పుడు బౌలింగ్ లో కన్ఫర్మేషన్ ఎవరు? సిరాజ్ గాడు, యశ్ దయల్ గాడు, ఇద్దరు బౌలర్స్. అండ్ మహిపాల్ లోవర్ గాడు ఆల్రౌండర్, సో వాడు కూడా ఉంటాడు. అండ్ పొజిషన్స్ ఇంకొక పొజిషన్ మిగులుతుంది. ఆ ఒక్క పొజిషన్ నాకు తెలిసి జోసెఫ్ గాడే వేసుకుంటాడు. మ్యాక్స్వెల్ కెమెరన్ గ్రీన్ తో వేపిస్తారు 2 ఓవర్లు. మ్యాక్స్వెల్ కెమెరన్ గ్రీన్ కూడా వేస్తారు. బికాస్ ఇది చూసావా టాక్టిక్స్ అండ్ మ్యాచ్అప్స్ లో కేకేఆర్ ముగ్గురు స్పిన్నర్లు అంట. ఇఫ్ దే 3 కార్డ్ ట్రిక్ ఆఫ్ నరేన్ ప్లస్ వరుణ్ ప్లస్ ఎగ్జాక్ట్లీ రా, అదే కదా, అదే అంటున్నా. Exactly. వాళ్ళు అదే చేస్తారు. కేకేఆర్ వాళ్ళు సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు కదా. స్పిన్నర్స్ తో మధ్యలో చేస్తారు. సునీల్ నైనా విల్ బౌల్ డెఫినెట్లీ 2 overs ఇన్ పవర్ ప్లే. 2 overs ఖచ్చితంగా పవర్ ప్లే చేస్తాడు. విరాట్ వర్సెస్ సునీల్ నారాయణ్ ఇస్ ఎ మ్యాచ్అప్. సునీల్ నారాయణ్ has got విరాట్ Not only against Virat Kohli, he got very good record against Abdi, Virat Kohli and Maxi. మ్యాక్స్వెల్ అవును. They got చూడాలి. So that Sunil Narine definitely will bowl 2 overs in power play. ఛాన్సెస్ కానీ సరే సరే we'll each one will predict 3 predictions. Who will win, who will get the man of the match, who will be the impact player. Each one 3. అదే First- వెబ్సైట్ ఓపెన్ చేయ బ్రో. ఏది ఏ వెబ్సైట్? Who will win the match, వెబ్సైట్ ఓపెన్ చేయ. who will be the man of the match, predicted score maybe ఎంత రావచ్చు. ఎక్కడన్నా సేవ్ చేసుకోవాలి కదా, ఎక్సాలిడ్ డ్రా ఓపెన్ చేయకుండా. మేబీ నోట్ డౌన్ అక్కడ బొమ్మలు గీసుకొని నువ్వు నొక్కు. గీసే ఓపెన్ క్రియేట్ కొడు. డబ్బకి ఏదో ఒకటి గీసే, బాక్స్ గీసి ఐపీఎల్ అదే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అని పెట్టు. కొంచెం మరి అంత పెద్దగా ప్రొడిక్షన్స్ ఫస్ట్ పాయింట్ హెడ్ ఆన్ హెడ్ అందులో ఇచ్చాడు. హెడ్ టు హెడ్ వచ్చేసి 14-18 అంట. 14-18 18-14. ఓకే. ఆర్సీబీ 14 14 ఎవరు 18. ఓకే. డబ్బా కొంచెం పెద్ద చేయరాదు. పైన కేకేఆర్ బదులు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ పెట్టు. ఎవరికైనా ప్రెసెంటేషన్ ఇవ్వాలా ఇది? దేనికి అంటే ఇప్పుడు నువ్వు ఇమేజ్ క్రియేట్ చేసి డైలీ సేవ్ చేయొచ్చా?
అంటే Okay. we also have whiteboard. నిఖిల్ మనం Microsoft మనం whiteboard. ఇది లైవ్ రికార్డింగ్ కదా, స్క్రీన్ షేర్ కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది అంతా మనం రాసినట్టు. ఓకే, ప్రెడిక్షన్స్ Okay, గైస్, guys. హెడ్ టు వన్ చూడండి. ప్రెడిక్షన్ వికాస్ నీదేంటమ్మా ప్రెడిక్షన్? ఎంత స్కోర్? ఫస్ట్ See, స్కోర్ నుంచి స్టార్ట్, fast స్కోర్ నుంచి స్టార్ట్ చేయి. ప్రిడిక్టర్ score స్కోర్ KKR will, if KKR wins the toss, Hmm. they'll bat first. No, they'll chase first. I mean, Chase ఆ? they'll bowl first. ఓకే, వాళ్ళు చేసింగ్ ప్రిఫర్ చేస్తారు. ఎంత చేసినా దే క్యాన్ చేస్ దాట్ స్కోర్. అంత బ్యాటింగ్ పవర్ ఉంది. రసెల్ హ్యాస్ స్కోర్డ్ బాగా. వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ స్కోర్? రింకు సింగ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఉన్నాడు. ఎంత ఉండొచ్చు? 200 ఎక్స్పెక్టెడ్ స్కోర్ చూడాలి. అండ్ MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే మన డ్రీమ్ 11 అది మోస్ట్ కూడా వాల్యుబుల్ చెప్పేసి. ప్లేయర్ చూపిస్తాడు కదా. సో హూ ఇస్ ద Four- MVP లాస్ట్ ఆఫ్ ద సీజన్ మ్యాచ్? కూడా 200 ప్లస్ పక్కా వెళ్తుంది. నియర్ టు 200 స్కోర్ వెళ్తుంది. కేకేఆర్ విల్ చేజ్ ఇట్ డౌన్ because of the batting depth they have and the form the players are in. So చూడాలి. Who will be the man of the match? Not man of the match. MVP I think bro. I'm backing Shreyas Iyer to score well this match. మనోడు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు ఈ మధ్య కాలంలో కొద్దిగా. సో అక్కడ MVP అని పెట్టి MVP బ్యాట్స్మెన్, MVP బౌలర్ ఇద్దరు పెట్టు. మనకేం తెలుసు అది, మన వాళ్ళకి most తెలుసు. valuable player MVP బ్యాట్స్మెన్, MVP most బౌలర్. valuable player for this match is Shreyas Iyer. అందరు అతన్ని అయ్యర్ అని పెట్టు, ఎందుకు ఇంటి పేరు కూడా రాసేటట్టున్నావు. బౌలర్ MVP and బౌలర్. bowlers లో I think Varun Chakravarti will be a great change. సీ టు వాచ్, వరుణ్ చూడాలి. అని పెట్టు చాలు. సీ టు వాచ్. మొత్తం ఆర్సీబీ వాళ్ళు పర్ఫార్మ్ చేయరా బ్రో? ఇద్దరు మొత్తం రా- కేకేఆర్ బ్యాట్స్మెన్, కేకేఆర్ బౌలర్, కేకేఆర్ విరాట్ కోహ్లీ బాగానే ఆడతాడు కదా. నేను ఆ, చిన్నప్పుడు perform మ్యాథ్స్ ఎగ్జామ్ కి స్టెప్ వైజ్ మార్క్స్ ఉంటాయి అన్నట్టు రాస్తే స్టెప్ వైజ్ కాదు, మీరు మార్క్స్ అందరూ పాయింట్ మర్చిపోతారు. గౌతీ ఇస్ బ్యాక్ టు కేకేఆర్ అండ్ గౌతీ వర్సెస్ విరాట్ అది కోహ్లీ. కదా. అది కదా మజా. అరే Yes, yes, చూడాల్సింది good. విరాట్ వర్సెస్ Very good. హర్షిత్ రాణా ఫేస్ ఆఫ్ జరిగితే అసలుకే నరుకుతారు. గౌతమ్ గంభీర్ కోహ్లీకి Ah. చెప్తే నరుకుతారు. వేరే షీట్ క్రియేట్ చేసి నోట్ డౌన్ మళ్ళీ పోస్ట్ మ్యాచ్ ఇన్ కేస్ yeah whoever wins the toss they'll choose to bowl for sure. They'll chase. ఓకే Okay, I am also backing KKR to win the match unless RCB bowls really well. Even though they'll bat well, more than they'll score more than 200, but they have to bowl well. Maybe it all depends on ఆ Mayank బాక్స్ Daggar. లోనే ఎంటర్ నొక్కు బ్రో, కిందికి వచ్చేస్తుంది. బాక్స్ లోనే కాదు కిందికి వెళ్ళి Mayank ఎంటర్ నొక్కు. Daggar. It depends on Mayank Daggar and ఆ పైనకి వెళ్ళి bowling. నిఖిల్ I think చెప్పు. yes, if correct. RCB bowls well, it will win. Else KKR, it's like KKR's match. Okay. కన్ఫ్యూజన్ చెప్పు, ఏదైతే చెప్పావు. ఎవరు win అది అవుతారు అవన్నీ చెప్పు. వద్దు మనకు. Yeah. టాస్ ఎవడు విన్ అవుతాడు, ఎంత స్కోరు, ఎవడు MVP బ్యాట్స్మెన్, ఎవడు MVP బౌలర్, అంతే. నాలుగే క్వశ్చన్. MVP batsman is Nitish Rana for me. ఓకే. MVP bowler is Narayan. Sunil Narayan. ఓకే. కాదు, ఎవరికి గెలుస్తాడు? కేకేఆర్ గెలుస్తుందా? KKR. కేకేఆర్ విన్స్. Unless RCB bowls ప్రెడిక్టెడ్ really స్కోర్ ఎంత అమ్మా నీది? స్కోర్ చెప్పు. Predicted score 200 to 215. 200 to 215. ఓకే. సెంచరీస్ ఎవడని కొడతాడా? 50s నెంబర్ ఆఫ్ No century. అదంతా వద్దులే చాలు. చెప్పు. 4 క్వశ్చన్లే మనకున్నాయి. I'll go with RCB. చా. RCB. తగ్గిపోతే ఏంటి, బ్యాటింగ్ ఫస్ట్ బౌలింగ్ ఫస్ట్? I think RCB ఎలాగో టాస్ లూజ్ అవుద్ది. They'll score 180 to 190. They'll defend the score. టాస్ డిఫెన్స్ అంట. My goodness. My goodness. They'll defend 190 at if they're bowling. Okay. Most valuable batsman today's FD. Wow. ట్యాప్ అంటాం. Bowler, I'll go with
దయాల్ యాజ్ దయాల్. ఆల్రెడీ డెవలప్ పడిన అరే Ash. వాడు ఒకటే ఒక మ్యాచ్ మై ఆడింది అదే, ఒకటే మ్యాచ్ ఆడాడు, ఒక మ్యాచ్ కే వాడిని నువ్వు ఫేవరెట్ చేస్తావు. వీడు అప్పట్లో God కాదు highest. నిఖిల్ గుర్తుందా అప్పట్లో అసలు ఇషాన్ కిషన్ గడి ఎవడో కూడా తెలియనప్పుడు డ్రీమ్ లెవెల్ లో 300 సంపాదించాడు. రింకు వెయిటింగ్ 5-6 చేయాలి. He'll get 3 wickets for sure as Dayal leader. అంటావా? రాస్ నువ్వు చెప్పు రాస్. జస్ట్ 3 వికెట్స్ అంట. అది అంతే కేకేఎస్. నా గెస్ట్ చేశాను, అది కూడా రాస్తావా? మరి ప్రూఫ్ కావాలి ఫ్యాన్స్ కి. కేకేఆర్ విన్నింగ్ టాస్ అండ్ చూస్ టు చేస్. బ్యాట్స్మెన్ అంటే మన విరాట్ కోహ్లీ, బౌలరు గెలుస్తుందా గెల్లా? కేకేఆర్ గెలుస్తుందా? కేకేఆర్ విన్. బౌలర్ స్టార్క్, మిడిల్ స్టార్క్. స్టార్. Stark will get 50+ today, I guess. అదే ఫస్ట్ మ్యాచ్ అంటే వార్మప్ అయింది కదా వాడికి. సెకండ్ మ్యాచ్ కొంచెం బ్యాట్స్మెన్ ఎవరు? బ్యాట్స్మెన్ కోహ్లీ. ఆహా, ఇంత confident. ఫస్ట్ మ్యాచ్ అంటే వార్మప్ అయింది కాబట్టి కొంచెం ఫామ్ లోకి రాలేదు. సెకండ్ మ్యాచ్ లోకి వచ్చేస్తాడు ఏమో. ఓకే, బికాస్ ఓవరాల్ ప్రెడిక్షన్స్ అన్ని చూసాక 4-0. 4-0 రెడ్ గాడు 3-1, 4-0. నువ్వు చెప్పు. ఆర్సీబీ I'm just a spectator, man. I'm just a spectator. Okay, just లండన్ బెంగళూరు ఉన్నారు కాబట్టి ఆర్సీబీ నేను అందరికి సపోర్ట్ చేస్తాను. ఏది గెలిచినా ఇండియా home record. ఏది గెలిచినా ఇండియానే గెలుస్తుంది. హోమ్ రికార్డ్ నడుస్తుంది కాబట్టి ఆర్సీబీ విల్ విన్ టుడే. ఆ రికార్డ్ ఎలా అది కంటిన్యూ బ్రేక్ చేయడానికి కేకేఆర్ వస్తుంది ఈరోజు. కేకేఆర్ ఆర్సీబీ అంటే కేకేఆర్ బెంగళూరులో 2015 నుంచి ఓడిపోలేదంట ఇప్పుడు. లాస్ట్ టైం దే మెట్, రసల్ స్మాష్డ్ 58 of 3 overs, man. చిన్న స్వామిలో రసల్ గాడు వాడు బాల్ బ్రేక్ అయితే అవసరం హోమ్ లేదు. ట్రెండ్. బాల్ బ్యాటింగ్ టచ్ చేస్తే వాళ్ళు అదే పోతుంది. కరెక్ట్. వాడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు రసల్ గాడు. Russell, one interesting discussion. Who is most dangerous hitter than, Russell versus Klasin? రసల్ కాదు, క్లసిన్ కాదు. రోమన్ పాల్ బాగా ఆడతాడు. రోమన్ పాల్ నిన్న వాడు మారలేదు అని. రోమన్ పాల్. అచ్చా, ఓకే. వెళ్ళినా ఆర్ఆర్ అనుకున్నారు కదా. ఏంటిది ఇంకా వెస్ట్ ఇండీస్ వాడు రోమన్ పాల్. రిషబ్ పంత్ కదా. రిషబ్ ఆడతాడు. లాంగ్ ఇంజురీ మ్యాన్. వాడు 4 కొట్టే లోపు రసల్ గాడు 6 బౌండరీ అవతల పడతారు. టైం పడుతుంది, చెప్పండి. కొంచెం టైం పడుతుంది. మేబీ హీల్ గెట్ హిస్ ఫార్మ్ ఇన్ మిడ్ సీజన్. ఓకే, సో ఇట్ విల్ ఆ సేవ్ చేసుకోవాలి. అంతే కదా. డాట్ సంథింగ్ ఉంటది ఫైల్ పేరు. ఫైల్ సేవ్ చేసి విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద మ్యాచ్. Klasin versus Russell. yes. క్లసిన్ వర్సెస్ రసల్ అంటే రసల్ గాడే. వాళ్ళు కాదు, చూస్తున్నారు. క్యాలిక్యులేటెడ్ రిస్క్. మొన్న మ్యాచ్ లో క్లెసిన్ గా యాడ్ చేసావా? ఇట్స్ లైక్ మాస్, ప్యూర్ మాస్ ఉంది. కాకపోతే ఒక్క షాట్ కూడా వర్స్ట్ షాట్ లేదు. రసల్ గాడు 4 కొడితే 3 షాట్లు ఎలా వెళ్తాయి ఎవరికి అర్థం కాదు. ఎలా అంటే ఇప్పుడు క్లసిన్ గాడిది రోల్ ఏంటిది టీమ్ లో? మిడిల్ ఆర్డర్. రసల్ గాని రోల్ ఏంటిది? మిడిల్ ఆర్డర్ కాదు, లాస్ట్ 2 ఓవర్లు ఉంటాయి. వచ్చి ఏ బాల్ వస్తే ఆ బాల్ తగిలియాలి. సో హీ మాడ్యూల్ ఈస్ బ్యాటింగ్ ఇన్ దట్ వే. బట్ సో Klasen, since he is a middle order batsman, so he has to play middle the ball, rotate the strike, and at the same time keep hitting. But Russell responsibility is only to hit. Russell is all muscle. Model is batting for the team. Klasin is all class. రసల్ ఇటు కొట్టినా 6 అటు పోతుంది రా. క్లసిన్ ఇటు కొడితే 6 అటు పోతుంది. అటే పోదు అంతే. ఓకే, సరే మరి. Who will be the
will be the Who will surprising be the factor in empire? today match. అంటే రాస్ నువ్వు వెళ్ళు బాయ్. పోస్ట్ మ్యాచ్ Mainly- మ్యాచ్ అయితే వీడియో చేస్తాం, లేకపోతే జస్ట్ వీడియో కింద కమెంట్స్ పెడతాం అంతే. ఆ ఛానల్ పేరు Okay. పంపించు గ్రూప్ లో. ఛానల్ పెడతా, వీడియో పెడతా. Hmm. ఓకే గైస్, Okay. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఉండండి.